వచ్చే రెఫరెన్స్. సో ఇలా చార్ట్ రీడింగ్ గురించి మాట్లాడుకుందాం. చార్ట్ రీడింగ్ అంటే మనం అనాలిసిస్ చేసేటప్పుడు జనరల్గా లెవెల్స్ డ్రా చేసుకుంటుంటాం. ప్రైస్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ పోతుంది, అసలు ఫాల్ అవుతుందా, ఫాల్ కాదా అనేది చూసుకునే కంటే ముందు ఇప్పుడు నేను జనరల్గా ఇప్పటి నుండి గ్రాఫిక్లో చాలా తక్కువ, మన ఆప్షన్ సిరీస్కి మాత్రమే గ్రాఫిక్స్ యూజ్ చేస్తా. మిగతా అంతా నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నాకు టైం కూడా కుదురుతలేదుగా, అవన్నీ డిజైన్ చేసే వరకు చాలా టైం పడుతుంది. ఎవరైతే ఇంతకుముందు డిజైన్ చేసేవారు ఉండేనో ఎవరు లేరు ఇప్పుడు. సో నేను ఒక్కనే చేసుకోవాలి కాబట్టి నాకు కూడా టైం కుదరాలి కాబట్టి డైరెక్ట్గా ఇంట్లోనే డ్రా చేసి చూపిస్తాను నేను. ఓకేనా? ఇంకా క్లియర్గా ఉంటుంది మీకు చార్ట్ మీదే డైరెక్ట్. సో ఇప్పుడు చూడండి, ఒక లెవెల్ డ్రా చేసుకున్నాం. ఇది ఒక లెవెల్ అనుకున్నాం, ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. ఓకే, రెసిస్టెన్స్ ఎందుకు అనుకున్నాం అంటే అంతకుముందుకు ఒక ఫాలింగ్ అనేది ఇక్కడ నుండి వచ్చింది, డైరెక్ట్ ఫాల్ వచ్చింది. అంతకుముందుకు డైరెక్ట్ ఫాల్ కన్నా ముందు ఇలా బుల్లిష్ క్యాండిల్స్ కొన్ని, బేరిష్ క్యాండిల్స్ కొన్ని. ఓకే, ప్రైస్ ఎలాగైనా ఒక లెవెల్కి పోయి ఫాల్ అయ్యేటప్పుడు మాత్రం షార్ప్ ఫాల్ అనేది అవుతుంటుంది కదా, అక్కడ థిక్ క్యాండిల్స్ చూసుకోండి. అది హయ్యర్ టైం ఫ్రేమ్ అయినా లోవర్ టైం ఫ్రేమ్ అయినా ఓకే. జనరల్గా ఏంటంటే ఇంట్రాడే కోసం 1 అవర్ని అనాలిసిస్ చేసినాక తర్వాత 15 మినిట్స్లో డ్రా చేసుకుంటాం ట్రెండ్ లైన్స్, లెవెల్స్ ఇవి. తర్వాత మనం 5 మినిట్స్ 3 మినిట్స్లో ఎంట్రీలు ఎగ్జిట్లు తీసుకుంటుంటాం జనరల్గా. అయితే ఇక్కడ ఒక లెవెల్ నుండి ఫాల్ అయింది కదా, ఈ ఫాల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. రెసిస్టెన్స్ అంటే అక్కడ టచ్ అయినప్పుడల్లా కింద ఫాల్ అయిపోతుందని కాదు అర్థం. ఇక్కడ నుండి ఫాల్ అయింది కరెక్టే, మళ్ళీ ఇక్కడ సస్టైన్ అయ్యి ఈయనే కొంచెం టైం స్పెండ్ చేస్తుంది, రిటర్న్ వస్తలేదు అనుకో, ఈడ బ్రేక్అవుట్ అయితే కూడా చాలా మంచి షార్ప్ అప్ మూవ్ అనేది వస్తుంది అనమాట. రెసిస్టెన్స్ అంటే అట్లనే ఉంటుంది. ఒక పార్ అనుకోవచ్చు ఏమని, ఓకే మహేష్ బ్రో ఎంట్రీ ఇచ్చిండు, వీటికి సెల్ చేయమన్నాడు. వీడికెళ్ళి ఒక బేరిష్ క్యాండిల్ వచ్చి మళ్ళీ బుల్లిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ ఇటు సస్టైన్ అవుతుంది అనుకో, నేను ఒక పారి ఎగ్జిట్ అయిపోతుంటా. ఎందుకంటే ఓహో ఇది బ్రేక్ అయ్యేలా ఉందని. ఎందుకంటే ఒక రెసిస్టెన్స్ టచ్ అయ్యి రిటర్న్ వెంటనే వచ్చేసేయాలా, కానీ ఆడ టైం వేస్ట్ చేస్తుంది. అంటే అప్ సైడ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది, రీఎంట్రీ నేను అప్ సైడ్ తీసుకుంటాను అనమాట అప్పుడు టైం వేస్ట్ చేస్తే. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళిపోతుందిగా, వీడికి సెల్ అన్నాడు, కరెక్ట్గా ఆడికెళ్ళి బయింగ్ వచ్చింది చూడు, వీనికి ట్రేడింగ్ రాదు, అనాలిసిస్ రాదు, ఏం రాదని ఇట్లా అనుకుంటారు జనరల్గా. కానీ ఒక రెసిస్టెన్స్ అంటేనే స్ట్రాంగ్ అనమాట. స్ట్రాంగ్ అయితే దాన్ని బ్రేక్అవుట్ చేయాలంటే చాలా స్ట్రెంత్ అవసరం కాబట్టి దీన్ని కన్సోలిడేషన్ చేసుకున్న తర్వాతనే బ్రేక్ అవుతుంది, లేకుంటే బ్రేక్ కాదు. సో ఇలాంటి లెవెల్ ఏవి, ఎక్కడ మనం డ్రా చేయాలి ఏం లేదని చూసుకుంటే ఫస్ట్ మనం ఒక లైన్ డ్రా చేసుకుని మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. ఒక చిన్నది అర్థం చేసుకోవాలి. సరే, ఒక లెవెల్ ఉంది, వీడికెళ్ళి ఫాల్ అయింది, ఫైన్. ఇవేవో బుల్లిష్ క్యాండిల్స్ పోయి అక్కడ నుండి ఫాల్ అయింది, ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ ఒకటి నెక్స్ట్ డే ఇక్కడ ఫాల్ అయింది కదా, ఫాల్ అయ్యి కొంచెం ఇట్లా మీదికి పోయి ఇక్కడ అయిపోయింది అనుకుందాం, ఇవాళ మార్కెట్ అయిపోయింది. నెక్స్ట్ డే ఏమైంది, డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, చాలా పెద్ద గ్యాప్ డౌన్ ఈడ ఓపెన్ అయింది అనుకుందాం. వీడికెళ్ళి ప్రైస్ ఇట్లా వస్తూనే ఉంది. ఇప్పుడు ఏమవుతుంది ఈడ చెప్పండి, వీడికెళ్ళి వచ్చి ఈడ బ్రేక్ అయింది, ఏమవుతుంది ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? జనరల్గా బ్రేక్ అయితే మహేష్ బ్రో ఇప్పుడే చెప్పిండు బ్రేక్అవుట్ అయితే బై చేయమని. ఓకే, ఇక్కడ చాలా మంచి రెసిస్టెన్స్ అని చెప్పిండు, ఇక బ్రేక్ అయింది కదా, ఇక ఎగురుతుకుంటూ పోతుందని బై చేస్తారు. కానీ బై చేయొద్దు, ఇది మళ్ళీ రిటర్న్ వస్తుంటే సెల్ చేయాలా. ఎందుకు ఇప్పుడే ఒకలా చెప్పిండు ఇప్పుడు ఇంకోలా చెప్తున్నట్టు కదా. ఇక్కడ ఏంటంటే ప్రైసు ఎక్కడో కింద ఓపెన్ అయింది. ఈ జర్నీ ఏదైతే చేసుకుంటూ వచ్చిందో ఇంత మూమెంటం ఇచ్చిన తర్వాత ప్రైస్ అనేది వీక్ అయిపోతుంది రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు. అప్పుడు కావాలని బ్రేక్ అవుతుంది, ఈజీగా బ్రేక్అవుట్ అయిపోతుంది. అప్పుడు అందరు బై చేసినాక ఫేక్అవుట్ అనేది ఈజీగా అయిపోతుంది అది. సో ఇలాంటి మూమెంటం ఎప్పుడైతే వస్తుందో, మూమెంటం వచ్చినాక కిందికి వెళ్ళి స్ట్రాంగ్ లెవెల్ ఎప్పుడైనా బ్రేక్ అయితే బై చేయొద్దు, అక్కడ సెల్లింగ్ కోసం ప్లాన్ చేయాలి. ఎప్పుడైతే లోపల క్యాండిల్ క్లోజ్ అవుతుంది కదా, ఆ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే ఇక్కడ నుండి సెల్ చేసి దానిపైన స్టాప్ లాస్ పెట్టుకొని కూర్చోవాలి. కొంచెం కిందికి వచ్చినాక ట్రేడింగ్ చేసుకోవాలి, అది తర్వాత విషయం. ఓకేనా? సో ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుంది అంటే చూడండి, ఇది లెవెల్ కదా, వీడికి ఫాల్ అయింది ఇంత ముందుకు, ఇక్కడ నుండి డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఓపెన్ అయ్యి ఈయనే ప్రైస్ ఉంది అనుకోండి, అది కూడా 2 రకాల ప్రైస్ ఉంటుంది. ఒకసారి ఈడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డైరెక్ట్ ఇట్లా బ్రేక్ అవుతుంది. ఇట్లా బ్రేక్ అయితే బై చేయకండి, రిటర్న్ రానియండి. రిటర్న్ మళ్ళీ బేరిష్ క్యాండిల్ వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే రిటర్న్ బేరిష్ క్యాండిల్ వస్తుందా, వచ్చినాక ఈ బేరిష్ క్యాండిల్ హై అనేది బ్రేక్ అవ్వాలి. మనకి హై బ్రేక్ అయితే ఇది బెస్ట్ ఎంట్రీ అనమాట. ఇది ఈ హై అనేది క్రాస్ అయితే మనకు బెస్ట్ ఎంట్రీ, క్రాస్ అవుతుంటే బై చేయొచ్చు. ఓకేనా? ఇది ఒక రకం ఉంటుంది. ఓపెన్ కాగానే డైరెక్ట్ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకు బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతుంది అంటే ప్రైస్ చాలా స్ట్రాంగ్ ఉంటే దాన్ని లెక్క కూడా చేయదు, బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. లేదు, ఇప్పుడు ఈడ ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది, ఈడ ఒక క్యాండిల్ ఈడ సస్టైన్ అవుతుంది, చాలాసేపు ట్రై చేస్తుంది అంటే ఈ కన్సోలిడేషన్ అవుతుంది అంటే మూమెంటం బ్రేక్ అయినాక
రీటెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, డైరెక్ట్ పోవచ్చు. కానీ ఈ మూమెంటం అనేది ఎంతవరకు ఇస్తుందో అనేది మనం జనరల్గా తెలియదు కదా. ఈ కన్సల్టేషన్ అయినప్పుడు బ్రేక్ అయినాక పైకి పోతే అప్పుడు చాలా మూమెంటం వస్తుంది. వెంటనే బుక్ చేయకుండా హోల్డ్ చేయడం అర్థం చేసుకోండి అప్పుడు. ఓకేనా, అంటే హోల్డ్ చేయొచ్చు, కొంచెం దూరం దాకా మూమెంటం పోతుంది. ఇక్కడ మన రీసెంట్ రెసిస్టెన్స్ చూసుకొని దాని దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు మనం ఈజీగా. ఒక పని ఏమవుతుంది, బ్రేక్ అయింది కానీ అంత దూరం పోతుందా అనిపిస్తుంది. సో ఇక్కడ కన్సల్టేషన్ చేసిపోతుందా డైరెక్ట్ పోతుందా అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాతనే మనకు మూమెంటం కంటిన్యూ చేయొచ్చా, ఆ మూమెంటంలో ఉండొచ్చా ఎంతసేపు, లేదంటే వెంటనే బుక్ చేసుకొని జరిగిపోవచ్చా అనేది తెలుస్తుంటుంది. సో అలాంటివి చూసుకుంటే 1 hour టైం ఫ్రేమ్ పెడదాం. జనరల్గా 1 hour పెట్టండి. ఇంట్రాడే కాబట్టి ఇంట్రాడే కోసమే చెప్తా ఫస్ట్, తర్వాత స్వింగు అన్నీ చెప్తా మెల్లిమెల్లిగా. సరే ఇప్పుడు ఏంది నిఫ్టీ కదా, ఫైన్. ఇక్కడ మనకు చూడండి, ఈడ ఒక క్యాండిల్, 2 క్యాండిల్, 3, 4, 5, ఈ 5 క్యాండిల్ వచ్చినాయి. ఒకే క్యాండిల్ వచ్చింది. ఈ రెండిట్లలా ఇది స్ట్రాంగ్ లెవెల్, ఇది కూడా స్ట్రాంగే. కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ దీనికి వేయాలి, మ్యాసివ్ క్యాండిల్కి. ఆ తర్వాత కంటిన్యూస్గా వచ్చిన క్యాండిల్స్ని కూడా మధ్యలో వేరే క్యాండిల్ లేకుండా, అంటే ఏవైతే బెరిష్ క్యాండిల్స్ ఉంటాయో దాంట్లో బులిష్ క్యాండిల్ లేకుండా, బులిష్ క్యాండిల్స్లో బెరిష్ క్యాండిల్ లేకుండా చూసుకోవాలి. ఓకే, ఇట్లా చూసుకుంటే ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకు సింగిల్ క్యాండిల్ అవుతుంది. కాకపోతే ఇప్పుడున్న టైం ఫ్రేమ్లో ఏదైతే చూస్తున్నామో ఆ సింగిల్ క్యాండిల్నే మొత్తం మూమెంటం వచ్చేసింది. తేడా ఏంటంటే ఇది కొంచెం వీక్ ఉంటుంది మ్యాసివ్ క్యాండిల్తో కంపేర్ చేస్తే. కాకపోతే 2 పవర్ఫుల్లే, 2 మంచి స్ట్రాంగ్ మూమెంటమ్సే. ఓకేనా, ఫైన్. ఇప్పుడు లైన్స్ డ్రా చేసుకుంటే ఇలాంటివి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదేంటి బులిష్ క్యాండిలా, కంటిన్యూగా ఎంతవరకు వచ్చింది, ఈ దాకా వచ్చింది. ఎక్కడ నుండి, ఇక్కడ నుండి వచ్చింది, అవునా. సో ఈ ఫస్ట్ బుల్లిష్ నుండి లాస్ట్ బుల్లిష్ వరకు ఒక లైన్ పెట్టుకుందాం. ఫస్ట్ బుల్లిషా, మధ్యలో ఏ క్యాండిల్ లేదు కదా, లాస్ట్ బుల్లిష్ క్యాండిల్ క్లోజింగ్ మీద పెట్టుకున్నాం. కలర్ చేంజ్ చేస్తా. ఓకేనా, ఫైన్. ఓకే, ఇప్పుడు ఒక మూమెంటం డ్రా చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ స్ట్రాంగ్ దీనిపైన మూమెంటం ఎక్కడ నుండి ఫాల్ అయింది, ఇక్కడ నుండి డైరెక్ట్గా చూడండి, ఇది 3 క్యాండిల్స్ ఫాల్ అయినాయి, అవునా. ఈడ మళ్ళీ ఇంకో లైన్ పెట్టుకోవాలి, ఎందుకు, అది అంతవరకు ఫాల్ అయింది కాబట్టి. ఓకేనా, 3 లైన్స్ పెట్టుకున్నాం. మళ్ళీ ఇక్కడ 2 క్యాండిల్స్ వచ్చినా కూడా ఒక మ్యాసివ్ క్యాండిల్ ఉంది ఇక్కడ. ఓకే, పెట్టేసుకున్నాం. ఇక మ్యాసివ్ క్యాండిల్ కింద ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇది ఫైన్. ఇంకేమున్నాయి, అంత థిక్ క్యాండిల్స్ అంటూ ఏం లేవు ఈడ, అవునా. మళ్ళీ ఈడ ఒకటి ఉంది, ఇగో ఈడ మ్యాసివ్ క్యాండిల్ ఇది ఒకటి డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఇట్లా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎన్ని రోజులు డ్రా చేసుకోవాలి, రోజులు ఎప్పుడు చూడొద్దు. అందరు అంటారు ఎన్ని రోజులు చూసుకోవాలా, ఎంత చూసుకోవాలా, ఎంత బ్యాక్ సైడ్ పోయి చూసుకోవాలా, ఇవి ఈ డౌట్లో వస్తుంటే చాలామంది కామెంట్లు పెడతారు కానీ వాళ్ళకి ఎప్పుడు ఆన్సర్ ఇవ్వలే. బట్ ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ప్రైస్ ఏడ క్లోజ్ అయింది, ఈడైంది. ఈడికెళ్ళి ఒక నిఫ్టీలో అయితే ఎగ్జాంపుల్ ఎంతవరకు మూమెంటం వస్తుంది, 300 పాయింట్స్ సంథింగ్ వస్తుంది జనరల్గా. సో ఇక్కడ నుండి ఒక 300-400 పాయింట్స్ వరకు, ఇక్కడ నుండి ఒక 400 పాయింట్స్ వరకు మొత్తం కవర్ అవ్వాలి అంటే చూడు, ఇది ఫస్ట్ ఈడ డ్రా చేసుకున్నాం అంటే ఈ పార్ట్ కవర్ అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్లు ఏమున్నాయి, ఇది ఒకటి ఉంది, ఈ పార్ట్లు ఏముంది, ఇది ఒకటి ఉంది, అంతేనా. ఈ మీద కూడా ఇది ఉందన్నమాట. సో ఈ పార్ట్ అంతా కవర్ అవ్వాలి. ఓకేనా, చూడు ఈ పార్ట్ అంతా కవర్ అవ్వాలి. ఫస్ట్ ఏం చేసినాం, ఇది కవర్ చేసినాం. సెకండ్ ఈడొకటి, కిందొకటి, ఇది కవర్ చేసినాం. తర్వాత కింద ఏమో ఇది ఒకటి, దీన్ని డ్రా చేయలేదు, చేస్తాం ఇప్పుడు, అంతేనా. ఇదంతా కవర్ అయితే నెక్స్ట్ ఈ ప్రైస్ ఈడున్న ప్రైసు పైకి పోతున్నా దీనికి టెస్ట్ చేస్తుంది, రెస్పెక్ట్ చేస్తుంది. కిందికి వస్తున్నా దీన్ని రెస్పెక్ట్ చేస్తుంది, కిందికి వచ్చిన దీనికి రెస్పెక్ట్ చేస్తుంది. ఇట్లా మీద కింద రెస్పెక్ట్ చేసుకుంటూ వస్తుంది. సో ఇది దాటిపోతుంది అంటే ఆ తర్వాత కూడా లెవెల్స్ డ్రా చేసుకోవచ్చు. అంతకుముందు ఈడ ఏం లేవు కదా ప్రైస్. సో వెనకపోతాం, వెనకకి ఏడు ఉంటే అన్ని డ్రా చేస్తాం ఇప్పుడు. ఎందుకంటే ఇంత మూమెంటం అయితే పర్ డే అంత మూమెంటం రాకపోవచ్చు, ఎందుకంటే ఇది 1 hour క్యాండిల్స్ కాబట్టి అంత పెద్ద మూమెంటం రాకపోవచ్చు. జనరల్గా చాలా రేర్గా వస్తుంది కాబట్టి దాన్ని ఆన్ ద స్పాట్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ రేంజ్లో చేయాలి. ఈడ క్లోజింగ్ ప్రైస్ ఉంది, ఫైన్. ఇప్పుడు ఇంత మీదికి ఈడ ఇంత కిందికి చేయాలనుకుందాం. ఈడ ఒక స్వింగ్ ఉంది అనుకుందాం. ఏ స్వింగు, ఏదైనా స్వింగ్ ఇట్లా వచ్చి కిందికి ఈడిపోయి ఇట్లా ఈడికి వచ్చింది అనుకో, ఈ స్వింగ్ మాత్రమే మనం డ్రా చేస్తాం తప్ప ఇంకా ఇవేం డ్రా చేయము ఇంకా. ఎందుకంటే ఇదంతా కవర్ చేసేసింది. మనం ఏ కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో దానికన్నా మీద మనకి ఏ రేంజ్ అయితే కావాలో అది, కింద ఏ రేంజ్ అయితే కావాలో అది, మొత్తము ఈ ప్రైస్ రీసెంట్ స్వింగే కవర్ చేసినప్పుడు వెనక్కి తీసుకోమన్నమాట. ఇప్పుడు ఇట్లా కాకుండా మళ్ళీ ఏమవుతుంది, ఇది క్లోజ్ ప్రైస్ కదా, ఇంత మనకు రేంజ్ కావాలంటే ఇప్పుడు ప్రైస్ ఇటుకెళ్ళి వస్తుంది, ఈయనే తిరుగుతుంది ప్రైస్ అనుకుందాం. అప్పుడు మనము ఈ ప్రైస్ అంతా కవర్ అయ్యేలాగా డ్రా చేసుకుంటామా. మిగతా ఈ కింద ఈ పైన పార్ట్కి వెనక పోతాం, ఎక్కడైతే టచ్ అవుతుంది ఈ పార్ట్ ఏరియాకి అక్కడ పోయి అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం.
ఇక్కడ అంటే క్యాండిల్స్ లేవు అనుకో, ఇక్కడ లేవు కదా, వెనకకి వెళ్ళిపోయి చేస్తామన్నమాట. సో అట్లా ఇప్పుడు కింద ఇది ఒకటి డిమాండ్. ఓకేనా, ఇక ఇది కవర్ అయిపోయింది కదా, రేంజ్ కవర్ అయిపోయినాక ఫైన్. ఇప్పుడు 1 అవర్కి వెళ్ళి డైరెక్ట్ 15 మినిట్స్ పోదాం. ఇవి ఇప్పుడు హారిజంటల్ అయిపోయింది కదా, మ్యాటర్ అంతా హారిజంటల్ ఏవేవైతే ఉన్నాయో అన్ని డ్రా చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ట్రెండ్ లైన్స్ ఎలా అర్థం చూసుకుందాం. చూడండి, పైన మొత్తం రేంజ్లో చార్టు ఇప్పుడు ఇట్లుంటుంది. జనరల్గా 15 మినిట్స్ పెడితే ఇట్లా వస్తుంది మీకు. స్క్రోల్ అది మన మౌస్ ఉంటుందా, మధ్యలో ఒక వీల్ ఉంటుంది కదా, దాన్ని చిన్నగా చేసుకొని ఇట్లా జూమ్ అవుట్ చేసుకోండి. చిన్నగా అయితేనే మీకు చార్ట్ రీడింగ్ అనేది అర్థమవుతుంది ఇట్లా. ఓకేనా, సో ఇక్కడ హైలో ప్రైస్ ఎట్లా వస్తుంది అనేది ఒక జనరల్గా అంటే ఇక్కడ ప్రైస్ ఎట్లా వస్తుందని జనరల్గా చూసుకోండి. ఇట్లా ఈ పెన్ లాంటిది ఒకటి తీసుకొని ఇట్లా డ్రా చేసుకోండి. ఓకే, అంటే ఇది ఫస్ట్ పైకి పోతుంది, తర్వాత కిందికి వస్తుంది. ఇప్పుడు ఇది బ్రేక్ అయ్యి పైకి కూడా పోవచ్చు, లేదా కిందికి కూడా రావచ్చు. ఓకేనా, ఈ లైన్స్ చూసుకుంటే మనకి ఎటు పోతుంది ప్రైస్ అర్థమవుతుంది. దీన్ని ఏం చేస్తామంటే హైలు కనెక్ట్ చేయాలా. ఇప్పుడు కిందికి వస్తుంది కదా, ఇట్లా ఈ కిందికి వచ్చింది రేంజ్, పైన టాప్ 2 హైలు, కింద ఏవైతే లోలు ఉంటే అవి, మళ్ళీ పైకి వస్తుంటే దీన్ని కూడా డ్రా చేసుకోవాలన్నమాట. అవి ఎట్లా డ్రా చేద్దామంటే చూసుకోండి, సింపుల్గా చెప్తాను. చూడండి, ట్రెండ్ లైన్ తీసుకొని టాప్లో ఉన్న హైని ఒక లెవెల్ గీసుకొని ఇక్కడ నియర్ బై ఉన్న హైలని టచ్ చేసుకోవాలి. ఇది టాప్లో ఉన్న హై కాబట్టి ఓకే, ఇది టచ్ చేసుకున్నాం. మళ్ళా ఇంకెక్కువ డ్రా చేసుకోవాలంటే నేనైతే సింపుల్గా డ్రా చేసుకుంటా. ఇక కింద ఈ లెవెల్స్ కూడా డ్రా చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు 2 లైన్స్ డ్రా చేసుకున్నాం. ఎందుకు అంటే ఈ ఏరియా నుండి ప్రైస్ రిజెక్ట్ అయ్యి కిందకి వచ్చింది, ఈ ఏరియా నుండి ప్రైస్ రిజెక్ట్ అయ్యి వచ్చింది. సో ఇవి మంచి హైలు అనమాట. సో ఆల్రెడీ టాప్ నుండి ఏదైతే ఫాల్ అయిందో ప్రైస్, ఆ హై నుండి మిగతా హైలకు మనం కనెక్ట్ చేసుకొని డ్రా చేసుకోవాలన్నమాట. ఓకేనా, క్లియర్ అయిందా? యాక్చువల్గా ఒకటే డ్రా చేస్తారు, ఇక్కడ 2 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ హైలు క్రియేట్ చేసినాయి కాబట్టి అక్కడ డ్రా చేసుకున్నాం. ఓకే, ఈ డౌన్ సైడ్ వచ్చేది హైలో టాప్లో ఏవైతే డ్రా చేసుకోవాలో అవి డ్రా చేసుకున్నాం. ఫైన్. ఇప్పుడు కింద కూడా డ్రా చేసుకోవాలి. ఏమన్నా ఎట్లా డ్రా చేస్తామంటే చూడండి, సింపుల్గా డౌన్ సైడు ఇదొకలో ఈ రెండుని కనెక్ట్ చేసుకుంటే మూడోది ఏమైనా కనెక్ట్ అవుతుందో చూసుకోవాలి మనం. ఓకేనా, చూడండి కనెక్ట్ అవుతుంది కదా, ఫైన్. సో ఇంకా ఎక్కువ దూరం పోవద్దు, ఫైన్. ఇప్పుడు 5 మినిట్స్కి పోతే మనకి ఇక్కడ రేంజెస్ ఎట్లా పనిచేస్తున్నాయని చూడండి. మనం డ్రా చేసింది ఎక్కడ, ఈ లెవెల్ ఇంతకన్నా ముందు డ్రా చేసినాం, అవునా? దాని తర్వాత డ్రా లేదు మనం. సో ఇక్కడ చూడండి, ఎక్కడైతే ఈ ట్రెండ్ లైన్ క్రాస్ అయ్యి క్లోజ్ అయిందో ఆడ రీటెస్ట్ చేసి పైకి పోయింది ప్రైస్. మనం మళ్ళీ టార్గెట్ ఇటుక దాకా చూసుకుంటాం జనరల్గా. ఇక్కడ నుండి రిజెక్ట్ అయితే మళ్ళీ ఈ లైన్ ఉంది, ట్రెండ్ లైన్, అండ్ మన హారిజంటల్ లైన్ ఒకటి ఉంది. సో ఇక్కడ వరకు మళ్ళీ ప్రైస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుండి బౌన్స్ అవుతుంది, ఓకే ఫైన్. కానీ ఇది పైకి పోలేదు, మన రెసిస్టెన్స్ ఏదైతే అంతకోవాలి, ఈడనే మన హై అనేది క్రియేట్ చేసింది అంటే మనకు వీక్నెస్ అనేది కనబడుతుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంత ముందుకు క్రాస్ అయిన ప్రైస్ క్రాస్ అయ్యి మన రెసిస్టెన్స్ దగ్గరికి పోయినప్పుడు మళ్ళీ మనకు సపోర్ట్ దగ్గరకు వచ్చేసింది ప్రైస్. మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర పోతుందా అంటే పోలేకపోయింది, అంటే బై సైడ్ ఉన్న వాళ్ళు వీక్ ఉన్నారని అర్థం. సో సెల్ సైడ్ ప్లానింగ్లు చేయడమే బెటర్ మనం. సో మళ్ళీ అదే రేంజ్కి వచ్చినప్పుడు ఇగో డౌన్ సైడ్. సో ఈ చార్ట్ని సింపుల్గా అయితే ఇట్లా డ్రా చేసుకోవచ్చు. ట్రెండ్ లైన్లో అవసరం లేదు, మెయిన్ హారిజంటల్ లైన్సే ఇంపార్టెంట్ ఇక్కడ. సో ట్రెండ్ లైన్స్ అయితే నేను జనరల్గా డ్రా చేయను, కాకపోతే నేను ఈ లెవెల్స్ చూసుకుంటాను హారిజంటల్గానే. ఈ ట్రెండ్ లైన్స్ జనరల్ బిగినర్స్ ఉంటారు కదా చాలామంది, వాళ్ళకు డ్రా చేయడానికి రాదని జనరల్గా చూపించినా కానీ ఫైన్. జనరల్గా చూడండి, ఇప్పుడు ఈడ దీన్ని ఎట్లా అర్థం చేసుకుందాం చూడండి. ఇప్పుడు ఈ ప్రైస్ ఉంది, ఈ ప్రైస్ ఇక్కడ బ్రేక్ అయితే మనం సెల్ చేస్తామా? చెయ్యం, ఎందుకంటే ఇది పైన నుండి వస్తుంది. ఓకే, చూడు ఇక్కడ బ్రేక్అవుట్ అయిందా, ఇది ఇంత మీదకెళ్ళి వస్తుంది కాబట్టి సెల్ చేయం. ఇది మళ్ళీ రిటర్న్ పోయినాక బై చేస్తాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ జర్నీ చేసుకుంటూ వచ్చి బ్రేక్అవుట్ అయితే అది మ్యాక్సిమం కిందికి పోదు ప్రైస్, వర్కౌట్ అవ్వదు అనమాట అది. సో ఇక్కడ మనం బయింగ్ ప్లాన్ చేస్తాం, మినిమం మూమెంటం క్యాప్చర్ చేసుకుంటాం, ఫైన్. సో మళ్ళీ ఇక్కడ జర్నీ చేసుకుంటూ వచ్చి కింద బ్రేక్అవుట్ అయితే మళ్ళీ రివర్స్లో పోయి ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడే బై చేసుకుంటాం. రెసిస్టెన్స్ ఇదే కదా, ఇందాక ట్రేడ్ చేసుకుంటాం జనరల్గా. సో రీసెంట్ రెసిస్టెన్స్ల వరకు ట్రేడ్ చేస్తాం. అదే బ్రేక్అవుట్ అంటే ఒక క్యాండిల్ వచ్చి కిందికి వచ్చి రిజెక్ట్ అయింది, ఫస్ట్ క్యాండిల్ ఈయనే, ఓపెనింగ్ ఈయనే ఉంది దగ్గరనే. సో ఇది ఎక్కడికెళ్ళో జర్నీ చేసుకుంటూ కిందికి వెళ్ళి రాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తాం, మూమెంటం ఎక్స్పెక్ట్ చేయాలి, తప్పదు చేయాలి. ఇప్పుడు ఏముంది, ఇది ఒక మాసివ్ క్యాండిల్ ఉంది, ఓకే ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది అందాక, ఓకేనా? ఎందుకంటే ఇది పోయింది, వీక్ అయింది, మళ్ళీ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటూ కిందికి స్లోగానే వచ్చింది. ఓకే, ఇది అర్థమైపోయిందిగా. ఈ ఫేక్ బ్రేక్అవుట్ ఎప్పుడైతుంది, ఆల్రెడీ ఎక్కడి నుండో మనం లెవెల్స్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లెవెల్స్ ఎలా డ్రా చేయాలని చెప్పిన ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు జనరల్గా ప్రైస్ ఒక జర్నీ చేసుకుంటూ వస్తే బ్రేక్ అయితే మాత్రం సెల్లింగ్ బయింగ్ చెయ్యొద్దు. ఓకే, ఆడ రివర్సల్
ఫేక్ బ్రేక్అవుట్ అవుతుందా అంటే చాలా ఛాన్సెస్ ఉంటుంది. ఒక ఫేక్ బ్రేక్అవుట్ అయినా ఇది మూమెంటం వస్తుందని నేను చెప్పలేను. ఎందుకు అంటే చూడు, మీరు ఓకే ఇలాంటి జర్నీ అయినప్పుడు బ్రేక్అవుట్ అయితే సెల్ చేయొద్దు అన్నాడు, బై చేయమన్నాడు అని చెప్పేసి ఇక్కడ బై చేసుకొని కూర్చుంటారా, ఈ ప్రైస్ ఇట్లనే పోయి ఈయనే సస్టైన్ అయిపోవచ్చు, మూమెంటం రాకపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఎంత స్ట్రాంగ్ లెవెల్ అనేది ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మనం ఇలాంటి మూమెంటమ్స్ క్యాప్చర్ చేయాలి, ఇలాంటి మూమెంటమ్స్ని మీరు ట్రేడ్ చేయాలన్నమాట. అర్థమైంది కదా? ఒక లెవెల్ బ్రేక్ అవ్వగానే ప్రతి లెవెల్ బ్రేక్అవుట్ కాదు. ఇది ఓకే, ఇది ఎంత స్ట్రెంత్ ఉంటుందో అంతే ఉంటుంది ఈ లెవెల్కి. కాకపోతే ప్రైస్ ఎక్కడి నుండి వస్తుంది, అది ఎప్పుడు బ్రేక్అవుట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. అవునా? జర్నీ చేసుకుంటా పోవద్దు అనమాట. సో ఇది చూసుకొని ట్రేడ్ చేయాలి. ఇప్పుడు చూడు, ఇక్కడ ఓపెన్ అయిందనుకో, ఇక్కడ నియర్ బై రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మనం వెయిట్ చేయాలా, ఎప్పుడు ఈ ప్రైస్ ఇక్కడనే పోవాలా, లేకపోతే ఇక్కడికి వెళ్ళి డౌన్ సైడ్ ఫాల్ అయ్యి వస్తుంటే మనం చూడు ఏదైతే లెవెల్ ఉందో ఇట్లా బుల్లిష్ క్యాండిల్స్ పోయినాయి పైకి, మళ్ళీ బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో ఒక బుల్లిష్ క్యాండిల్ కింద క్రాస్ అయినప్పుడు మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకోవాలా. ఒకవేళ ఇది పైకి పోకుండా మన రెసిస్టెన్స్ దగ్గరికి మళ్ళీ సెల్లింగ్ వస్తుంటే అట్లా చేయాలా. లేదు ఇది ఇట్లా కిందికి వచ్చి ఇక్కడ నుండి రిటర్న్ అవుతుంది అంటే కూడా ఇక్కడ కూడా అట్లనే చేయాలా. డౌన్ సైడ్ వచ్చేటప్పుడు ఒక బుల్లిష్ క్యాండిల్ ఓపెన్ క్రాస్ చేయాలా, అప్ సైడ్ పోయేటప్పుడు ఒక బేరిష్ క్యాండిల్ ఓపెనింగ్ క్రాస్ చేయాలా. సో ఇట్లా క్రాస్ చేస్తేనే మనము ఈ లెవెల్స్ నుండి నియర్ బై, అంటే మొత్తం లెవెల్ ఎగ్జాక్ట్గా టచ్ అవ్వాల్సిన అవసరం లేదు, నియర్ బై టచ్ అయ్యి అక్కడ నుండి రిటర్న్ అయినా కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. జనరల్గా మనకు ఒక వ్యూ ఉంటుంది అనమాట, ప్రైస్ ఎక్కడ రావచ్చు ఎక్కడ పోవచ్చు అనేది. నేను బ్రేక్అవుట్ మీద ఏ క్యాండిల్ అవుతుంది అనేది దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. ఎందుకంటే ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందిగా, బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు క్యాండిల్ ఎవరు చూడరు, జనరల్ బ్రేక్అవుట్ అయిందా లేదా చూస్తారు. ఆ బ్రేక్అవుట్ అయిందని చెప్పి ఇక్కడికి సెల్లింగ్ చేయాలా, స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది లేకపోతే వీక్ క్యాండిల్ వచ్చింది వెయిట్ చేద్దాం ఇలా అనుకుంటారు ఎవరి కాళ్ళు. కానీ ఏ క్యాండిల్ మీద ఒక లెవెల్, మన లెవెలే ఏదైతే డ్రా చేసినామో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఎట్లా ట్రేడ్ చేయాలనేది కూడా చెప్తాను నేను. సరేనా? ఓకే, ఇవి చాలా సింపుల్ పాయింట్సే ఉంటాయి. ఓకే, ఈ సింపుల్ పాయింట్సే మనకు చార్ట్ రీడ్ చేయడానికి బాగా యూజ్ఫుల్ ఉంటుంది. ఓకేనా? దీన్ని రాను ఓకే, ఈ స్టార్టింగ్ వీడియో కాబట్టి ఇది ఓకే, రాను దీన్ని ఇంకా డెప్త్గా వెళ్తాం మనం. ఓకేనా? లెవెల్స్ అయితే ఇట్లా డ్రా చేసుకోవచ్చు సింపుల్గా. అండ్ వీక్లీ మంత్లీ ఇవి కూడా డ్రా చేయొచ్చు. అవి ఎట్లా చేయాలో ఏం లేదని చెప్తాను నేను తర్వాత. సో ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ పడ్డది అనుకుందాం. సో ఈ బుల్లిష్ క్యాండిల్ లోపలికి ఒక బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకో, మళ్ళీ ఈ రేంజ్ అంతలే మళ్ళీ ఫిల్ చేస్తుంది. కాకపోతే బుల్లిష్ క్యాండిల్ మ్యాసివ్ క్యాండిల్ కాబట్టి ఇది మ్యాసివ్ క్యాండిల్ మాత్రం రాదు. ఓకే, ఒకవేళ సో ఈడ బెరిష్ క్యాండిల్ వచ్చింది, ఈడ బెరిష్ క్యాండిల్ వస్తే ఇది ఫిల్ అవ్వడం ఖాయం. కాకపోతే ఈడ ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయినాక ఇది మెల్లిమెల్లిగా బుల్లిష్ క్యాండిల్తో క్లోజ్ అవుతుంది, కానీ మళ్ళీ సేమ్ మ్యాసివ్ క్యాండిల్ అయితే రాదు. సో ఒక సైడ్ మ్యాసివ్ క్యాండిల్ వస్తే సింగిల్ క్యాండిల్ కవర్ అయితే ఇంకో సైడ్ మెల్లిమెల్లిగా కవర్ చేస్తుంటుంది. అది ఎట్లా ఏం లేదంటే చూపిస్తాం మీకు. ఇక్కడనే మనకు చాలా వరకు ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది క్యాండిల్, ఇది ఓపెన్ డైరెక్ట్ మ్యాసివ్ క్యాండిల్. ఒక బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయిందా, ఇది చాలు మనకు మళ్ళీ ఈయన దాకా కవర్ అయిపోతుంది, మెల్లిమెల్లిగా వస్తుంది ప్రైస్ యాక్షన్. ఓకేనా? ఇది బేరిష్ క్యాండిల్, మ్యాసివ్ క్యాండిల్, ఇది ఒకటి క్లోజ్ అయింది కదా కంప్లీట్గా, ఇది మళ్ళీ ఇడికి ఫిల్ అవుతుంది. ఇది జనరల్గా ప్రైస్ యాక్షన్లో జరుగుతుంటుంది. ఇది మ్యాక్సిమం చాలా వరకు జరుగుతుంది. మనం ఎలాంటి సపోర్ట్ అంటే ఇండికేటర్స్ లాంటివి అవి ఇవి పెట్టుకొని వాటిని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తాం. అవసరం లేదు, మనం డైరెక్ట్ ప్రైస్ని చూసి ట్రేడ్ చేయొచ్చు. డైరెక్ట్ క్యాండిల్స్, ప్రైస్, చార్ట్ ఇంతే. ఇప్పుడు చార్ట్ అంటే ఓవరాల్గా చార్ట్ మనం జూమ్ అవుట్ చేసి చూసుకున్నాం అట్లా. అండ్ దాంట్లో ప్రైస్ ఎటు పోతుందని చెక్ చేసుకోవడం, మళ్ళీ దాంట్లో క్యాండిల్స్ చిన్న చిన్న స్వింగ్స్, క్యాండిల్స్లోనే స్వింగ్స్ చూడడం, అది మళ్ళీ డిఫరెంట్ వ్యూ ఉంటుంది మళ్ళీ. ఓకే, సో ఏదైనా సరే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది కూడా ఆలోచించాలి. మళ్ళీ ఇది బుల్లిష్ మూమెంటంగా ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇదంతా బుల్లిష్ మూమెంటంగా ఇక్కడ బెరిష్ క్యాండిల్ వచ్చిందా, ఇది కంటిన్యూ, ఇది ఫిల్ అవుతుంది. ఓకే, ఈడ మధ్యలో ఎన్నైనా క్రియేట్ చేయని, ఇది వీడికి వస్తుంది మళ్ళీ. ఓకేనా? సో ఇదనమాట. ఈ కంటిన్యూషన్ క్యాండిల్స్ ఏవైతే ఉంటాయో అది మినిమం 1 hour 15 minutes అయితే ఓకే, కానీ లోవర్ టైం ఫ్రేమ్లో పనిచేయవు, కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఎందుకంటే దాంట్లో కూడా పెద్ద లాజికే ఉంటుంది ప్రతి దాంట్లో. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు దానికి, ఎందుకంటే నాయిస్ ఎక్కువ అయిపోతుంది కదా. నాయిస్ ఉన్న ద్వారా మనం క్లియర్గా ప్రైస్ మీద వర్కౌట్ చేయలేం, బాగా పని చేయలేం అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఒక మ్యాసివ్ క్యాండిల్. సో ఇక్కడ వచ్చిన క్యాండిల్ డైరెక్ట్ ఇది గ్యాప్ అప్ అయ్యి ఆల్మోస్ట్ 95% 96% పోయి వచ్చేసింది ప్రైస్ మళ్ళీ. సో ఇది ఫిల్ అయినట్టే కదా. సో అదనమాట ఇంపార్టెంట్ అది. సో ఇది ఓకే. మనం ఇంకోటి ఏమనుకోవచ్చు, ఇక్కడ చూసిరా, ఇక్కడ కంటిన్యూ ఓకే. ఇప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్లో పోతే ఇదంతా ప్రైస్ రికవరీ అవ్వాలి కదా అనుకోవచ్చు, కానీ రికవరీ కాలేదంటే దానికి ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏంటంటే, ఆల్రెడీ బుల్లిష్ మూమెంటం ఏదైతే వచ్చిందో
ఆ మూమెంటంని రికవరీ చేసిందే ఇది, దీన్ని మళ్ళీ రికవరీ చేయదు. ఓకేనా, ఇది చెక్ చేసుకోండి. ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్లోకి పోతే దీనికి ఇది రికవరీ అయితేనే ఉంటుంది. డే టైం ఫ్రేమా చూడండి, ఈడ ఓపెన్ అయిందా, ప్రైస్ షార్ప్ అప్ మూవ్, ఒక్క బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయితే చాలు ఈడికి వచ్చి తీరుతుంది, ప్రైస్ వచ్చిందా. సో ఇది అంటే ప్రైస్ వచ్చేటప్పుడు మెల్లగా వస్తుంది. ఫస్ట్ ఏదైతే మూమెంటం వస్తుందో అది కవర్ చేయడానికి వస్తుంది, కానీ వెంటనే రాదు. ఫస్ట్ ఈ మూమెంటం ఏదైతే ఎక్కడైతే ఆగిపోతుందో సడన్గా ఆ ఆగిపోయిన లోపల ఒక బేరిష్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలా, సేమ్ బేరిష్ క్యాండిల్ లోపు ఒక బులిష్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇది ఫిల్ అవుతుంది ఖచ్చితంగా. సో ఇది మాస్టర్ లెవెల్లో మీరు నేర్చుకోవచ్చు. ఫ్యూచర్లో ఇంకా చేస్తా వీడియోలో మీకు చెప్తే, మీకు నిజంగా చెప్తున్నా, మీరు ఎక్కడనైనా తవ్వుకోండి, ఎక్కడనైనా వెతకండి, మీకు ఇవి కనబడవు. కాకపోతే మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే నాకు కూడా చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదు నేర్చుకునేది ఉద్దేశం లేకపోతే నేను కూడా ఏం చేయలేను కదా, అదే చెప్తున్నా, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు చెప్పడానికి. సో మీరు నేర్చుకుంటున్నట్టు నాకు గ్రూప్లో పోస్ట్ చేస్తే కానీ నాకు తెలియదు, అంతకుమించి నేనేం చేయలేను కదా. ఫైన్, ఎక్కడైనా చూడండి, ఇప్పుడు డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంటుంది. అప్ ట్రెండ్లో బేరిష్ క్యాండిల్ వచ్చిందంటే అది రికవరీ అవ్వాలా, అయ్యి తీరుతుంది. డౌన్ ట్రెండ్లో బుల్లిష్ క్యాండిల్ వచ్చిందంటే అది రికవరీ అవుతుంది, అయ్యి తీరుతుంది. ఓకే, ఇది ఇక్కడనే కాదు, జనరల్గా ఈ లెవెల్స్ డ్రా చేసిన ఎందుకు అంటే మనం 1 hour నుండే ఇంట్లో ట్రేడ్ చేయాలి. 1 hourలోనే అనాలిసిస్ చేసుకొని మనం ఇంటర్డేలో ట్రేడ్ చేయాలి. సో ఇది 1 day క్యాండిల్స్ కదా. చూడు ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా కనబడుతున్నాయి క్యాండిల్స్, చూసినారుగా. నేను డ్రా చేసింది 1 hourలో. ఇప్పుడు లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్గా కనబడుతున్నాయి. ఇది చూడు, ఈ లెవెల్ ఇక్కడ చూడు, ఇది ఇవన్నీ మనకు కొన్ని లెవెల్స్ పర్ఫెక్ట్ ఉంటాయి అన్నమాట. ఈ లెవెల్స్ కూడా డే టైం ఫ్రేమ్లో ఎలా డ్రా చేయాలా, ఇంటర్డేలా ఎలా ట్రేడ్ చేయాలనేది కంప్లీట్గా వీటి గురించి కూడా చెప్తా. సో ఇవి చాలా సింపుల్గా చిన్న వీడియోసే ఉంటాయి. చిన్నవి అంటే అట్లీస్ట్ 10 to 20 minutes ఉంటాయి, అంతకుమించి పెద్ద చేయాలని లేదు. ఎందుకంటే అర్థం చేసుకోవాలి, ఒకటే దాంట్లో నూకింది అనుకో మీకు అంతగానం ఒకేసారి అర్థం చేసుకోకపోవచ్చు మీరు. సో నేనేమనుకుంటున్నా అంటే ఒక 10 to 20 minutes వరకు ఈ చార్ట్ రీడింగ్ మీద, చార్ట్ రీడింగ్ అంటే మీకు ఓన్గా అనాలిసిస్ చేసి మీ అంతలో మీరే ఏం జరగవచ్చు ప్రైస్ అనేది తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇవాళ అయితే కొత్త పాయింట్ ఒకటి తెలిసింది కదా, ఎప్పుడైతే అగ్రెసివ్ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ వస్తే అది రికవరీ అవుతుంది. అర్థమైందా? ఫైన్. సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది అగ్రెసివ్ మూమెంటం వచ్చింది కదా ఈడికెళ్ళిడికి, ఇది రికవరీ అవ్వాలి అంటే ఒక బేరిష్ క్యాండిల్ ఈడ రావాలి, ఈడికెళ్ళి కంటిన్యూ రికవరీ అవుతుంది. ఓకే, ఈడ వచ్చింది బేరిష్ క్యాండిల్, ఈడికెళ్ళి ఇది రికవరీ అవుతుంది, ఫైన్. కానీ ఇది రికవరీ కాకుండా ఇట్లా పోయింది అనుకో, అది ఎప్పుడు పోతుంది? ఇది యాక్చువల్గా ఫస్ట్ ఫ్రెష్ లెవెలా లేకపోతే ఇంతకుముందుకు వచ్చిన బేరిష్ మూమెంటంకు రికవరీ అవ్వడానికి వచ్చిందో చూసుకో. బేరిష్ మూమెంటంకు రికవరీ అవ్వడానికి వచ్చింది అంటే ఇది ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది, అక్కడ జాగ్రత్త పడండి. ఓకేనా? సో ఫైన్. సో ఫ్రెండ్స్, ఇక ఇంతే ఈ వీడియోలో, చాలా సింపులే, కాకపోతే సింప్లిఫై చేసుకొని చేయాలి మన అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ని. ఓకేనా? సో ఇంకా రాను మీకే క్లారిటీ వస్తుంది, మీరు కొన్ని విషయాలు కూడా విచిత్రంగా ఆలోచిస్తారు. అలా ఉంటాయి అన్నీ 1 by 1. మనం చార్ట్ రీడింగ్ అంటే ఇది చార్ట్ ఓపెన్ చేసి ఎంతైనా మాట్లాడుకోవచ్చు మనం. సో అది కొంతవరకు మాట్లాడుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు ఏడికి పోయి ఏది చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చార్ట్లోనే ఓపెన్ చేసి మీరు అనాలిసిస్ చేసుకుంటూ లెవెల్స్ డ్రా చేసుకుంటూ కూర్చోవాలి. అండ్ అప్పుడు మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంటుంది ఇంకా. సరేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.